హై టు ఆల్, దిస్ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పొడి సమర్పించు మెగా ఎట్ 70 ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్గా మనతో రూపా ముగ్గల్ల గారు ఉన్నారు. తను ఎన్నో సీరియల్స్ చేశారు. ఇప్పుడు తను కొత్త షోతో కూడా మనం అందరి ముందుకు వచ్చేసింది. ఇంకా తను చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టము, తను చూసిన ఫస్ట్ సినిమా ఏంటి చిరంజీవి గారితో, ఎందుకు అంటే చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలో చాలామంది వచ్చారు, నటులు కానీ ఆర్టిస్టులు కానీ. బట్ తిను కూడా చిరంజీవి గారిని అంటే ఎంతో ఆరాధిస్తూ ఎంతో గౌరవిస్తూ ఆయన చూసి ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు తను ఒక 10 సీరియల్స్ దాకా టాప్ మోస్ట్ ప్లాట్ఫామ్స్లో కూడా తను ఒక ఇంట్లో ఆ అమ్మాయిగా, ఒక కోడలిగా, ఒక భార్యగా ఒక మంచి మంచి రోల్స్ చేస్తూ మన అందరినీ ఎంతగానో ఆదరిస్తూ మన అందరినీ అంటే మన ఇంట్లో ఒక అమ్మాయిగా పలకరిస్తూ తను ఎన్నో క్యారెక్టర్లు అయితే చేసింది. ఈరోజు మనతో మెగా ఎట్ 70లో ఉంది. తనతో మాట్లాడి బోల్డ్ అని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రూపా ముగ్గల్ల ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. అంటే మెగా ఎట్ 70 ఈ షోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసి సో నాతో మాట్లాడి ఆయన గురించి అసలు నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఏంటి, హౌ హీ ఇన్స్పైర్డ్ మీ, ఇవన్నీ నేను షేర్ చేసుకోవడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అంటే రూప గారు, ఇప్పుడు అంటే చిరంజీవి గారు మీకు ఊహ తెలిసి చిరంజీవి గారిని ఎప్పుడు మీరు ఆయన స్క్రీన్ మీద చూడడం కానీ లేదంటే టీవీలో చూసిన సినిమాలు కానీ, అంటే చిరంజీవి గారు అంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు అంత అభిమానం అంటే ఏం చెప్తారండి? అంటే ఒకటా రెండా మనం చెప్పడానికి, అంటే డాన్స్ అని చెప్పాలా, గ్రేస్ అని చెప్పాలా, యాక్టింగ్ అని చెప్పాలా, ఎమోషన్స్ని క్యారీ చేయడం అని చెప్పాలా, నటించి జీవించడం అని చెప్పాలా, అసలు ఏం చెప్పాలండి ఆయన గురించి, ఎంత చెప్పాలి నిజంగా తెలీదు. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు. హీస్ రియల్లీ అ లెజెండరీ పర్ఫార్మర్, గ్రేట్ యాక్టర్ అండి. హీ ఇన్స్పైర్స్ మీ అ లాట్. అంటే చిరంజీవి గారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? అంటే చిరంజీవి గారి యాక్టింగ్ అంటే డిఫరెంట్, స్వయం కృషి అవ్వచ్చు, ముఠా మేస్త్రి అవ్వచ్చు, గ్యాంగ్ లీడర్ అవ్వచ్చు, ఆపద్ బాంధవుడు అవ్వచ్చు, ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లో ఆయన మన అందరినీ మెప్పించారనేది మనం అందరం ఆయన్ని చూస్తున్నాం. మన చిన్నప్పటి నుంచి మెగాస్టార్ గారిని మనం ఫాలో అవుతుంటాం, చూస్తుంటాం. మీకు డిఫరెంట్గా చిరంజీవి గారిలో ఎలాంటి క్యారెక్టర్ బాగా ఇష్టం సినిమాల్లో? నాకు ఆపద్ బాంధవుడు మీరు చెప్పారు కదా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అసలు ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తారు అందులో, అంటే ముద్దొచ్చేస్తారు, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అంటే ఇన్నోసెంట్గా, అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అనమాట ఆ పర్టికులర్ క్యారెక్టర్. ఆల్సో స్వయం కృషి చాలా బాగుంటుంది అందులో కూడా ఆయన పర్ఫార్మెన్స్. సో మీరు థియేటర్లో సినిమా అంటే ఏ సినిమా చూసారు? వన్ మోర్ థింగ్, ఇంద్ర. ఓకే, ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు అందులో. మీరు టికెట్ ఎంత పెట్టి కొన్నారు? ఏ సినిమా? ఇంద్ర సినిమా చూసా అన్నారు, టికెట్ ఎంత పెట్టి కొన్నారు గుర్తుందా? అంటే ఐఎమ్ నాట్ అంటే ఎక్కువ నేను థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసే పర్సన్ కాదు. ఓకే, అంటే ఎక్కువగా సినిమాలు చూడడం అలా ఉండదు, కానీ బట్ నేను చూసినప్పుడు ఐ అడ్మైర్ అలాట్. బట్ చిరంజీవి గారి కోసం తప్పకుండా థియేటర్కి వెళ్ళి మనం చూడాలి మూవీస్. అలా నేను కొన్ని సినిమాలు చూశాను, స్టాలిన్ కానీ, ఇంద్ర నేను థియేటర్లో చూడలేదు, బట్ స్టాలిన్ ఇలా కొన్ని మూవీస్ చూశాను. ఓకే, అంటే చిరంజీవి గారు ఇండస్ట్రీలో స్టిల్ ఇప్పటికి కూడా ఆయన నెంబర్ 1 స్థానంలో ఉండి ఆయన సినిమాలు అంతమంది అభిమానులు కానీ లేదంటే నార్మల్ కామన్ కూలీ పనికి వెళ్ళే వాళ్ళు కూడా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఉంటారు. బట్ స్పెషల్గా మీ ఇంట్లో మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ అంటే వీళ్ళు స్పెషల్గా ఎక్కువగా అంటే చిరంజీవి గారి సినిమాలు చూడడం ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయి? అంటే మా బ్రదర్కి యాక్చువల్లీ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట. మేము ఎప్పుడైనా తన ఆట పట్టించడానికి ఏదైనా అన్నా కానీ అసలు నీకేం తెలుసు అని చెప్పి ఇలా స్టార్ట్ చేస్తారు. అసలు డాన్స్ స్టార్ట్ చేసింది ఆయన, స్టెప్స్ హీ యూస్ టు కంపోజ్ అని, అంటే చాలా విషయాలు మాకు తెలియని విషయాలు హీ యూస్ టు షేర్ అనమాట. అసలు అప్పట్లో డాన్స్ మాస్టర్స్ కూడా కాదు, చిరంజీవి గారు సొంతంగా అంటే తన వే ఆఫ్, తన స్టైల్లో, తన మేనరిజంలో హీ యూస్ టు కంపోజ్ స్టెప్స్ అంట. అది మరి నాకు తెలీదు, అది నిజమే అనుకుంటా. నిజమే అంటారా అది? 100% ఆయన ఓన్ గా కంపోజ్ చేసుకుని ఆయన మనకు అంటే ఆయనే కొన్ని సాంగ్స్ కూడా కంపోజ్ చేసేవారని చెప్పి, అప్పట్లో బ్రేక్ డాన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందే ఆయన అని, ఇలా చాలా విషయాలు మా బ్రదర్ చెప్తూ ఉండేవారు అనమాట ఇంట్లో. మీరు చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? ఒకవేళ కలిస్తే ఆయనతో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇంతవరకు అంత అదృష్టం నాకు రాలేదు. నిజంగా ఒకవేళ అదృష్టం వస్తే అసలు ఏం మాట్లాడతారో అని మీరు అంటున్నారా, నాకైతే మాటలే రావు. ఓకే, అలా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతానేమో అడ్మైర్ చేస్తూ.
చూసారా చిరంజీవి గారిని ఎప్పుడన్నా? లేదండి. ఆయన ఎప్పుడు చూడలేదు మీరు? ఓకే. బట్ ఐ విష్ త్వరలో, అతి త్వరలో ఆయన్ని కలవాలని, చాలా విషయాలు అంటే చెప్పాలని. ఓకే, తొందరలో కూడా మీరు చిరంజీవిని కలవాలని కోరుకుంటున్నాను. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు ఇప్పుడు అప్కమింగ్ సినిమాల్లో మీకు ఆపర్చునిటీ వస్తే అంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తారు, ఒకవేళ ఎలాంటి రోల్ అయితే బాగుంటుంది చిరంజీవి సినిమాలో అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఏదైనా సమ్ పోలీస్ క్యారెక్టర్స్ అలాంటివి వచ్చినా చేస్తాను, లేదా ఆయన ఫ్యామిలీ మెంబర్గా చేయాలన్నా చేస్తాను. ఆ మెగాస్టార్ చిరంజీవి గారు కాకుండా అంటే ఆయన ఇంట్లో మీకు బాగా ఇష్టమైన ఏ హీరో అంటే ఆల్రెడీ తెలుసు, బట్ మా వ్యూయర్స్ కోసం అంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు ఎంత అభిమానిస్తారో మీ ఫాలోవర్స్ కి తెలుసు, మాకు తెలుసు. బట్ ఇంకా ఏ స్టార్ ని ఎక్కువ అభిమానిస్తారు మీరు? అందరూ ఆల్రెడీ గెస్ట్ చేసేసే ఉంటారు ఈ పాటికే. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఓకే, ఇష్టం కాదు, పిచ్చి. ఇంకా ఏ హీరో అంటే ఆయన ఇంట్లో చాలా మంది? రామ్ చరణ్ గారు ఆబ్వియస్లీ, అంటే ఇన్హెరిటెన్స్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఎవ్రీథింగ్ పునికి పుచ్చుకున్నారు. చాలా గ్రేట్ పర్ఫార్మర్ తను కూడా, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ డాన్సింగ్ లో ఆ స్టైల్ ఎవ్రీథింగ్ మ్యాచ్ చేస్తారు ఆల్మోస్ట్. కానీ చిరంజీవి గారిలో చరణ్ గారిలో డిఫరెన్స్ ఏమన్నా ఉంది అంటే ఏం చెప్తారండి? స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేదంటే మీరు ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు, చరణ్ గారిని అవ్వచ్చు, చిరంజీవి గారిని అవ్వచ్చు, అంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదండి నిజంగా. అబ్బాయిని చూస్తే ఫాదర్ని చూసినట్టు, ఫాదర్ని చూస్తే అబ్బాయిని చూసినట్టే అనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ చాలా సిమిలారిటీస్ డాన్సింగ్ లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చాలా హార్డ్ వర్క్, చాలా ఇంప్రూవ్మెంట్, చాలా అంటే తన పర్ఫార్మెన్స్లో కానీ ఎవ్రీవేర్ ఒక పెద్ద స్టార్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి గ్రేట్ ఫిల్మ్ ఇవన్నీ చేశారు కదా, మనకు తెలియదు ఏముంది. సో మనం ఇంకా కంపేర్ చేసి తక్కువ ఎక్కువ అని చెప్పడానికి ఏం లేదు. అంటే చిరంజీవి గారిది ఇప్పుడు విశ్వంబర సినిమా రాబోతుంది, మనం ఆల్రెడీ ఒక గ్లిమ్స్ కూడా చూసాము. అంటే చిరంజీవి గారి బర్త్డే రోజు విశ్వంబర టీజర్ అయితే లాంచ్ అవుతుంది. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారంటే, సినిమా అంటే హైప్ ఎలా ఉండబోతుంది? విశ్వంబర ఎలా ఉండబోతుంది అంటే డెఫినెట్లీ ఫ్యాన్స్కి అయితే అది ఫీస్ట్, ఒక గ్రేట్ ఫీస్ట్ అని అనుకోవచ్చు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. డెఫినెట్లీ బాగుంటుందండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయలేదైనా, చేయరు కూడా. ఆయన పర్ఫార్మెన్స్తో, ఆయన డిఫరెంట్ వే ఆఫ్ చూసింగ్ స్క్రిప్ట్స్, వాటితో ఎప్పుడు ఆయన మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు. సో డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. కానీ చిరంజీవి గారు మంచి చేయడంలో ఆయన ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. ఇండస్ట్రీలో ఒక పెద్దన్న పాత్ర అయితే ఆయన పోషించడం జరిగింది. కరోనా టైంలో కూడా చాలా మంది ఆర్టిస్టులకి ఆయన ఆక్సిజన్ సిలిండర్లు అవ్వచ్చు, నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, ఆయన ఎంత అందించారో మనం అందరం చూస్తున్నాం. అయితే మీరు కొంచెం సోషల్ మీడియా పర్సన్ కాబట్టి, అంటే మీరు యాజ్ ఏ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక యాక్ట్రెస్గా ఎప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ పెడుతూ ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారిని అంత మంచి చేస్తున్నా కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళందరూ కానీ, లేదంటే నెగిటివ్గా ఏదో మాట్లాడాలని ఉండే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారండి? అంటే ఒక మంచి చేస్తున్నా కూడా ఒక వ్యక్తిని నెగిటివ్గా ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో బేసికలీ చిరంజీవి గారి మనస్తత్వం ఏంటి అంటే, నాకు తెలిసినంత వరకు ఆయన స్వయం కృషిని నమ్ముకున్నారు. ఓకే, చాలా ఇన్సల్ట్స్, బిట్రేయల్స్, చాలా నెగిటివిటీ ఆయన ఫేస్ చేస్తూ, తట్టుకుంటూ అందులో ఆయన గ్రో అయ్యారు. చాలా హార్డ్ వర్క్ చేసి తనని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళతోనే శబాష్ అనిపించుకునే అంత స్టేజ్కి ఇప్పుడు ఎదిగారు ఆయన. దట్స్ నాట్ అ జోక్. సో ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. మనం దాని నుంచి ఏం అర్థం చేసుకోవాలి? మనం కూడా కష్టపడాలి, మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి, మనం కూడా మన ప్యాషన్ని నమ్ముకోవాలి, దానిలో మనం న్యాయంగా కష్టపడాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు గ్రోత్ ఉంటుంది. అంతేగాని ఒకరు హెల్ప్ చేయాలి, మనకి ఒకరు ఈజీగా ఇవ్వాలి, ఈజీగా రావాలి అని అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? దిస్ ఈస్ వాట్ చిరంజీవి గారు బిలీవ్స్ అకార్డింగ్ టు మీ. ఆయన ఎలా అయితే కష్టపడి గ్రో అయ్యారో ప్రతి ఒక్కరూ ఆ కష్టం విలువ తెలుసుకోవాలనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ జనాలు ఏమనుకుంటారంటే, సమ్ టైమ్స్ హీ మైట్ నాట్ హెల్ప్, అంటే వాళ్ళు చేయగలరు, వాళ్ళలో సత్తా ఉంది అంటే హీ మైట్ షో ద ఆపర్చునిటీ. టాలెంట్ ఉంటే ఆపర్చునిటీ చూపిస్తాం, కానీ ఒక మనిషికి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ని మర్చిపోయేలాగా, లిటరల్లీ వాళ్ళని సోమరిపోతిలాగా చేసేలాగా ఎందుకు అన్నెసెసరీగా హెల్ప్ చేయాలనేది ఆయన కాన్సెప్ట్. అది కరెక్టే కదండి. సో ఐ రెస్పెక్ట్ దట్. అందుకు నాకు చిరంజీవి గారు గ్రేట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేసేస్తూ ఉన్నారు, ఈ పర్సన్ లో ఉన్న టాలెంట్ ఎలా బయటకు వస్తుంది? అంతే కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి హెల్ప్ దొరకకపోతేనే కదా నేనేంటి, నేనేం చేయగలను, నేను ఎలా గ్రో అవ్వగలను, నేను ఎలా ప్రూవ్ చేసుకోగలను అని ఒక మనిషి ఆలోచిస్తాడు, రైట్?
సో దానికోసం చిరంజీవి గారు చాలా మంది టాలెంటెడ్ పీపుల్కి ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం లాంటివి చేశారు తప్ప సోమర్పోతుల్లాగా చాలా మనుషుల్ని మార్చాలని అనేది ఆయన కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే ఆయన చూసే ఇండస్ట్రీకి చాలా మంది ఆర్టిస్టులు అవ్వచ్చు, అంటే నాటే ఇండస్ట్రీ బయట అదర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, అంటే ఓ సాయంత్రం ఆయన సినిమా చూస్తే ఒక ఎనర్జీతో వాళ్ళు, అంటే ఒక తల్లికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి వైఫ్ కానీ, లేదంటే ఒక బాధ్యతగా పౌరుడు ఎలాంటి సినిమాలు ఆయన సినిమా క్యారెక్టర్లు కూడా సమాజానికి ఉపయోగపడేవి కూడా, మనం ఠాగూర్ సినిమా అవ్వచ్చు, స్టాలిన్ లో మంచి పనులు చేసి, అంటే మనం ఒకరు పని చేసి, అంటే ఇవన్నీ ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడున్న స్టార్స్ అవ్వచ్చు, ఎనీ టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ లో అందరూ కూడా ఆయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళే రూప గారు, మనందరికి తెలిసిందే. కానీ మీరు మీ లైఫ్ లో, అంటే మీరు ఎదుగుతున్న క్రమంలో మీకు ఎప్పుడన్నా నిరాశ చెందడం కానీ, లేదంటే అవ్వదులే అంటే ఈ క్రమంలో, ఎందుకంటే నాట్ ఏ ఈజీ థింగ్, మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే మీకు ఏదో రెడ్ కార్, అంటే ఎంత అందంగా ఉన్నా ఎంత బాగున్నా అది మాటల వరకే పరిమితం అవుద్ది. అంటే ఇప్పుడు నేను వచ్చి మీరు అందంగా ఉన్నారండి, చాలా బాగున్నారండి అన్నంత మాత్రాన మీ క్యారెక్టర్ రావు, లేదంటే మీకు ఎవరు వచ్చి ఈజీగా క్యారెక్టర్ ఇవ్వరు. అంటే మీ జర్నీ కష్టంగా వెళ్ళిందా, కొంచెం అంటే ఇష్టంగా అయినా స్ట్రగులింగ్ లో వెళ్ళింది అంటారా? అంటే డెఫినెట్లీ కష్టమే అండి. అంటే కష్టం తప్ప ఇంకేం నమ్ముకోలేదు కాబట్టి డెఫినెట్లీ కష్టమే. బట్ ఇందులోనూ నాకు ఒక ఇష్టం ఉంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ సాక్రిఫైజింగ్ మై క్యారెక్టర్, ఐఎమ్ నాట్ సాక్రిఫైజింగ్ సంథింగ్ ఎల్స్. నా ఎథిక్స్ కానీ, నా మోరల్స్ కానీ ఇవేం నేను వదిలిపెట్టట్లేదు. ఇవన్నీ క్యారీ చేస్తూ గ్రో అవ్వడం అనేది ఇట్ గివ్స్ ద కైండ్ ఆఫ్ ఒక కిక్ ఇస్తుంది మనకి. నాకు అది ఎప్పుడూ ఉంటుంది నాలో. అండ్ చిరంజీవి గారు లాంటి గొప్ప వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ లైఫ్ జర్నీస్, వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఇన్స్పైరింగ్ వర్డ్స్, ఇవి ఎప్పటికప్పుడు కూడా ఒక బూస్ట్, ఒక మోటివేషన్ ఇస్తూనే ఉంటాయి మనకి. అవి చూసినప్పుడు అరే చిరంజీవి గారు సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను, అంటే ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు నథింగ్ నుంచి సంథింగ్ గా, గ్రేటెస్ట్ థింగ్ గా ఆయన ఎదిగారు కదా. సో ఇట్స్ ట్రూ ఇన్స్పైరింగ్ థింగ్ ఫర్ మీ. దాని నుంచి నేను అలాంటి స్టోరీస్ నుంచి చాలా ఇన్స్పైర్ మీ ఈ ఇన్ని కెరీర్, అంటే లైక్ మీరు దాదాపుగా ఒక 8 సీరియల్స్ పైన చేశారు. ఈ జర్నీలో స్ట్రగులింగ్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? బేసికల్లీ నేను నా 3 years ఏజ్ ఉన్నప్పటి నుంచే ఇండస్ట్రీలో స్టార్ట్ అవ్వడం జరిగింది. మా ఫాదర్ యాక్చువల్లీ ఒక కాస్ట్యూమర్. సో తనతో పాటు నేను వెళ్ళినప్పుడు చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు నన్ను అలా తీసుకోవడం జరిగింది. సో ఎక్కువ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేయలేదు, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను కాబట్టి. అదే టీనేజ్ లోనో ఇలా కొంచెం ఉమెన్ లాగా అలా వచ్చి ఉంటుంటే మేబీ అలా ఉండేదేమో. బట్ చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నేను ఎక్కువైతే ఏం ఫేస్ చేయలేదు. బట్ ఎస్, కొంచెం ఒక మనకి నచ్చిన ఆపర్చునిటీస్ రావాలన్నా, మనం కావాలనుకున్న క్యారెక్టర్స్ రావాలన్నా కొంచెం టైం పడుతుంది. మనం రైట్ వేలో హార్డ్ వర్క్ ఎంచుకుని వెళ్తున్నాం కాబట్టి. బట్ స్టిల్ ఇట్స్ మేనేజబుల్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఎందుకు సీరియల్స్ చేసేవాళ్ళు సినిమాలు ఎక్కువగా చెయ్యరు? అంటే సినిమాల సైడు వాళ్ళు అంత ఫోకస్ పెట్టకనే సీరియల్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? సీరియల్స్ చేసే వాళ్ళు ఎందుకు సినిమాలు చేయరంటారు? ఓన్లీ వన్ థింగ్ అండి, డేట్స్ అడ్జస్ట్ అవ్వవు మాకు. ఎందుకంటే ఒక సినిమా ప్లాన్ చేసినప్పుడు ఆ ఒక చిన్న ఆర్టిస్టే కదా మేము, కంపేర్ టు హీరో హీరోయిన్. సో ఒక ఆర్టిస్ట్ కోసం అని మిగతా వాళ్ళందరి డేట్స్ సెట్ చేసి వాళ్ళు చేసుకోలేరు కదా. వాళ్ళకి ఒక బల్క్లో 20 days 30 days కావాలి. మాకు ఆల్టర్నేటివ్ వీక్స్లో షూట్ ఉంటుంది. ఇదేమో రన్నింగ్ సీరియల్, వీళ్ళు ఆపుకోలేరు. సో వాళ్ళకి మేము డేట్స్ ఇవ్వలేము. సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. అప్పటికి మనం అవైలబుల్ గా ఉండాలి. అది వాళ్ళు రాంగ్ అని చెప్పలేం, వీళ్ళు రాంగ్ అని చెప్పలేం. సో అందుకని సీరియల్స్ చేసే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ వీక్స్ లో ఒక సీరియల్ ఒప్పుకున్నప్పుడు మిగతా ఆల్టర్నేటివ్ వీక్స్ లో ఇంకొక సీరియల్సే చేయాల్సి వస్తూ ఉంటుంది. మూవీస్ చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది బికాస్ ఆఫ్ డేట్స్ ప్రాబ్లమ్. అదర్ దాన్ దట్ అలాంటి మిత్ ఏం లేదు. సీరియల్స్ చేసేవాళ్ళు సినిమాలు చేయరు అలా ఏం లేదు. ఇప్పుడు చాలా మంది, అంటే ఆల్మోస్ట్ చాలా మంది సీరియల్స్ కొంచెం ఆపేసి చిన్న బ్రేక్ ఇచ్చి సినిమాలు చేస్తున్న వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. కానీ రూప గారు ఇండస్ట్రీలో కొత్తగా రావడానికి, అంటే అన్ని ప్లాట్ఫామ్స్ లో సాఫ్ట్వేర్లో అవ్వచ్చు, ఇంకా అదర్ జాబ్స్ లో అవ్వచ్చు, ఒక మహిళ వర్క్ చేస్తుందంటే, లేదంటే ఒక లేడీ ఒక చోటు ఉందంటే, చిన్న చిన్న అలాంటి అదర్ పర్సన్తో గొడవలో లేదంటే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ ఇండస్ట్రీ అనేసరికి ఎక్కువగా ఫోకస్ లైట్ అంతా స్పాట్ లైట్ అంటాం కదా, ఇటు సైడ్ ఎక్కువగా ఉండరు. కానీ ఇండస్ట్రీకి కొత్తగా రావాల్సిన వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఇండస్ట్రీ ఏదో, అంటే ఇదేదో ఒక వస్తే ఎవరో ఏదో అంటారు, లేదంటే అవతల పర్సన్తో మనకి ఏదో వాళ్ళు మనతో మిస్బిహేవ్ చేస్తారు అనే ఒక అపోహలు అయితే నడుస్తూ ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారంటారు? కొత్తగా వచ్చే ఆర్టిస్ట్లు అవ్వచ్చు, కొత్తగా వచ్చే యాక్టర్స్లు అవ్వచ్చు, తెలుగు వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
తెలుగు వాళ్ళైనా వేరే లాంగ్వేజ్ వాళ్ళైనా వన్ థింగ్, వెరీ సింపుల్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రీలో మాత్రమే కాదండి మనకి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ అగైన్ మ్యూచువల్ కన్సెంట్. ఒక ఇద్దరు మనుషులకి ఇష్టమైతే మనం ఆపలేం కదా, అలాగే అందులో ఒక మనిషికి ఇష్టం లేదంటే ఇంకొకరు ఫోర్స్ చేయడానికి లేదు కదా. ఇట్స్ ఎవ్రీవేర్, అది ప్రతి చోట ఉంది. కాకపోతే మేము ఎక్స్పోజ్ అవుతాం జనానికి కాబట్టి మా గురించి ఏదో టాపిక్ చేసి మాట్లాడతారు. మా గురించి అంటే నా గురించి కాదు, జనరల్గా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి అలా మాట్లాడతారు తప్ప ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్ అండి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ఇంకొకటి, ఏ ఫీల్డ్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి మరీ వర్క్ చేసే ఫెసిలిటీ ఉంది మీరు నాకు చెప్పండి. ఎక్సెప్ట్ మూవీ ఇండస్ట్రీ, వేరే ఏ జాబ్లో అయినా పేరెంట్స్ని తీసుకెళ్ళి, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళి, ఒక అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళి అంత సేఫ్గా సెక్యూర్గా వర్క్ చేసే అవకాశం ఉందా? గ్రేట్. సో ఈ చిన్న లాజిక్ అసలు ఇది ఇంతవరకు ఎవరు ఎలా మిస్ అవుతారు? ఈ చిన్న లాజిక్ మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇప్పుడు ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన అమ్మ నాన్నని తీసుకెళ్ళలేం, బట్ ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడిషన్ ఆఫీస్ దగ్గర నుంచి సినిమా షూటింగ్ అవ్వచ్చు, ఫోటో షూట్స్ అవ్వచ్చు, ఎనీవేర్ ఎక్కడికైనా we can take our family members. It is as అంటే అంత సేఫెస్ట్ ప్లేస్ ఇది. ఇట్స్ ఓన్లీ అబౌట్ యువర్ మ్యూచువల్ కన్సెంట్. మీకు ఇష్టం ఉండి అవతల పర్సన్కి ఇష్టం ఉండి వాళ్ళు ఆఫర్ చేసేదేదో, అది ఆపర్చునిటీ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, మీకు అది కావాలి అనుకుంటే యూ విల్ డూ ఇట్. మీకు వద్దంటే సాఫ్ట్గా మీరు డినై చేస్తారు, వాళ్ళు రెండోసారి మళ్ళీ మిమ్మల్ని అడగరు. దిస్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ లైక్ దట్. అండ్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. సాఫ్ట్వేర్లో అట్లీస్ట్ అక్కడ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్లో, ఇన్ ఇయర్స్ వర్క్ చేయాలని. అప్పుడు బాస్ ఎంతైనా ప్రెషర్ చేయొచ్చు మిమ్మల్ని, యూ నెవర్ నో, వర్క్ లో చూపించవచ్చు మీ మీద. ఇట్ ఈస్ దేర్ కదండి. అఫ్ కోర్స్ ఇక్కడ ఉంటాయి, బట్ దిస్ ఇస్ లైక్ మ్యూచువల్ కన్సెంట్. ఇష్టం లేకపోతే ఎనీ టైమ్ యూ కెన్ సింప్లీ సే నాకు ఇలా ప్రెషర్ ఉంది, ప్రాబ్లం ఉంది, ఐ వాంట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. అక్కడ మనం అలా చేయలేము కదా. అవును, అక్కడ అలా చేసి మధ్యలో మనం రాలేము. ఈ ఫీల్డ్లో మనకు ఆ పాసిబిలిటీ ఉంది. సో ఎవరైతే అలా రాంగ్గా థింక్ చేస్తున్నారో ఇండస్ట్రీ గురించి, నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇంక్లూడింగ్ పేరెంట్స్, ఇట్ ఈస్ వెరీ సేఫ్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యూచువల్ కన్సెంట్. ఎవరెవరైతే ఇండస్ట్రీకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సూపర్ వెల్కమ్. ఎప్పుడైనా వాళ్ళు రావచ్చు, కష్టపడవచ్చు, నిలబడవచ్చు, ఇక్కడ ఎదగొచ్చు, మంచి పేరు తెచ్చుకోవచ్చు, మంచి పొజిషన్లో ఉండొచ్చు. చాలా ఒక గొప్ప మాట చెప్పారు. ఇన్ని ఇంటర్వ్యూస్లో ఇండస్ట్రీ గురించి చాలా చక్కగా, అంటే ఇది ఎవ్వరూ పిన్ చేయలేని పాయింట్గా మీరైతే పిన్ చేశారు. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే బేసిక్గా మనందరికి తెలిసిందంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎవరు పడితే వాళ్ళు ఏదో అనేయాలి కదా, ఏదో సెల్ ఫోన్ ఉంది కదా, ఇంటర్నెట్ ఉంది కదా, ఏదో కామెంట్ పెట్టవచ్చు కదా అంటారు. బట్ ట్రూలీ అసలు చాలా నిజం చెప్పారు మీరు. ఫ్యామిలీతో తీసుకెళ్ళి మనం కంఫర్ట్ అయితే ఇక్కడ ఉందని. బట్ ఆ రూపా ముగ్గుల్లో అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అప్కమింగ్ సినిమాలో అవ్వచ్చు, అంటే ఇంకా సినిమాల్లో ఏమైనా ఉన్నాయా జరిగేటి, లేదంటే ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకునే సినిమాలో ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఇష్టం? అంటే కొన్ని మూవీస్ స్టోరీ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఐఎమ్ బేసికలీ వెరీ చూసీ అండి, ఏదో ఒకటి చేసేద్దాం అలా కాదు. నాకు ఆ క్యారెక్టర్ నచ్చాలి, అందులో నేను అంటే కొత్తగా డిఫరెంట్గా ఏదన్నా చేయగలిగేలాగా అనిపించాలి, ఛాలెంజింగ్గా అనిపించాలి. నాకు పోలీస్ క్యారెక్టర్స్, డిటెక్టివ్ క్యారెక్టర్స్ ఇలాంటివి చేయడం ఇష్టం. అంటే ఇంతవరకు నేను అది ట్రై చేయలేదు. నెక్స్ట్ ఒక పేద అమ్మాయిగా, ఒక విలేజ్ గర్ల్ లాగా అలాగా నాకు చేయడం ఇష్టం. ఇలా డిఫరెంట్ రోల్స్ ఆల్వేస్ పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ లో అలా ఒక ఇన్నోసెంట్ గర్ల్ లాగా అలా చేయడం ఇష్టం. విలన్ గా అంటే మనం చేసి హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా మీరు? ఓ డెఫినెట్లీ, వై నాట్, హ్యాపీగా చేస్తాను. ఓకే, అంటే సీరియల్స్లో కూడా మన క్యారెక్టర్స్ కంఫర్ట్గా, అంటే ఒక క్యారెక్టర్ని మార్చి ఇంకొక ఆర్టిస్ట్కి ఇవ్వడం కానీ, లేదంటే ఒక క్యారెక్టర్ని అక్కడ దాకా ఎండ్ చేయడం కానీ, అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటారు. ఎంతవరకు నిజమంటారు? అంటే ఒక స్టోరీలో ఒక క్యారెక్టర్ వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి, అంటే కొంతమంది వ్యక్తులు అంటే మనకు పడనప్పుడు కానీ, లేదంటే మిస్కంఫర్ట్లో ఉన్నప్పుడు కానీ క్యారెక్టర్లను తీసేస్తారు ఏదో అంటారు, అది ఎంతవరకు? ఇప్పుడు బేసిక్గా ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ చేసేది ఎందుకు, లాభం కోసమే కదా. అవును. ఇప్పుడు ఆర్టిస్ట్ ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, ప్రొడ్యూసర్ని మార్చే ఆప్షన్ ఆయనకు ఉంటుందిగా. ఇప్పుడు టైంకి రాకపోయినా, లేకపోతే చిన్న చిన్న వాటికి ఇష్యూస్ చేయడం అయినా, లేకపోతే అదే బేసికలీ చిన్న వాటికి ఇష్యూస్ చేసి టైం వేస్ట్ చేసి, లేకపోతే ఊరికే అక్కడ ఉన్న హార్మోనీని పాడు చేసి ఆర్టిస్టులతో క్వారల్స్ ఇలా ఏమైనా ఉన్నప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ అన్ ఆప్షన్ కదా. అందులో తప్పే ఉందండి అలా మారిస్తే. ఉంటాయి కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, మన తెలుగులోనూ ఉన్నారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చే వాళ్ళలోనూ చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి తెలుగు వాళ్ళకంటే
వాళ్ళే అంటే స్టార్టింగ్లో కొంచెం అణిగిమణిగి ఉన్నా తర్వాత కొంచెం అలా అనిపించిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఒకటండి నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకు తెలుగు వాళ్ళకి ఇవ్వరు హీరోయిన్ ఆపర్చునిటీస్ కానీ ఏదైనా, అంటే ఏ విషయంలో మేము తక్కువ అనేది నాకు నిజంగా ఇట్స్ ఆల్వేస్ క్వశ్చన్ మార్క్ టు మీ. నాకు అర్థం కాని విషయం. కానీ రూప గారు తెలుగు వాళ్ళు అంటే మిమ్మల్ని ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినా కానీ లేదంటే దూరం నుంచి తెలియని పర్సన్ చూసినా కానీ ఒక ముంబై అమ్మాయో అని అనుకుంటా, అంటే ముంబై అమ్మాయి తెలుగు అమ్మాయి అయినా ఈ అమ్మాయి అనే దాకా మైండ్ సెట్ లో ఒక్కొక్కరి క్వశ్చన్ మార్క్స్ అయితే మనకు రైజ్ అయినాయి. ఎందుకంటే ముంబై అమ్మాయిల్ని కానీ లేదంటే ముంబై ఆర్టిస్టులను తీసుకుని పెట్టడం కానీ అంటే తెలుగు వాళ్ళని టోటల్ గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కే పరిమితం చేశారు అనేది ఎక్కువగా వినపడుతుంది. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీన్స్ ఇంట్లో అక్క చెల్లి అంటే మెయిన్ లీడ్స్ మొత్తం కన్నడ ముంబై బయట నుంచి తీసుకొస్తున్నారని ఎక్కువ వినపడుతుంది. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉండొచ్చా వచ్చే రోజుల్లో తెలుగు అమ్మాయిలకి పెద్ద పీట వేసే అవకాశాలు? అంటే మేబీ అది నేనే మారుస్తానేమో నిజంగా నాకు అనిపిస్తుంది. దాన్ని నేనే చేంజ్ చేయాలేమో, అంటే నేనే ఒక మంచి అంటే మన తెలుగు వాళ్ళు గర్వించేలాగా ఒక మంచి తెలుగు హీరోయిన్ గా అవ్వాలని నేను ఆశపడుతున్నాను. డెఫినెట్లీ ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్. బై గాడ్స్ గ్రేస్ జరిగితే నా నుంచి ఆల్సో ఇప్పుడు చాలా మంది ప్రూవెన్ తెలుగు యాక్ట్రెసెస్ ఉన్నారు, మంచి మంచి హీరోయిన్స్ ఉన్నారు. ఇంకా మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఆల్రెడీ అంటే బేస్డ్ అంటే లాంగ్వేజ్ ఇంకోటి కాకుండా బేస్డ్ ఆన్ టాలెంట్ పిక్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు రాని వాళ్ళకి భాష నేర్పించి ఎక్స్ప్రెషన్ చెప్పి ఆ కంటెంట్ని అర్థం చేపించి అక్కడ ఒక టైం వేస్ట్. సరే టాలెంటెడ్ పీపుల్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ టేక్, లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏం లేదు. బట్ రాని వాళ్ళకి ఎందుకు అని చెప్పి అలా కాకుండా టాలెంట్ని బేస్ చేసుకొని కాస్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. కానీ తెలుగు అమ్మాయిలు కూడా అంటే హీరోయిన్స్గా వైష్ణవి చైతన్య అవ్వచ్చు బేబీ సినిమా, బట్ తెలుగు అమ్మాయిలు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. అంటే వేళ్ళల్లో లెక్క పెట్టుకోవాలి, ఒక 5 to 10 అది కూడా లెక్క పెట్టాలి మనం. కానీ వచ్చే రోజుల్లో తెలుగు అమ్మాయిలు అంటే హీరోయిన్స్గా రాణించగలుగుతారనుకుంటారా? డెఫినెట్లీ రాణిస్తారండి. మన తెలుగు అమ్మాయిలకి ఏం తక్కువ. అంటే ఆపర్చునిటీ స్టార్ట్ అయిందంటావా ఇండస్ట్రీలో? డెఫినెట్లీ వైష్ణవి చైతన్య అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అంజలి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇలా మన తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ అంటే ఎస్కేఎన్ గారు కూడా చాలా మంది తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చెయ్యాలి, చేస్తారు అండ్ జరగాలనే నేను కోరుకుంటున్నాను. 100%. అంటే తొందరలో మీ సినిమా అనౌన్స్మెంట్ మేము చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? అంటే మీకు కొత్త అప్కమింగ్ సినిమాలు అదే ఇంకా డిస్కషన్ లో ఉన్నాయి కదా, నేను మళ్ళీ పిక్ చేసుకోవాలి, ఇట్ హ్యాస్ టు గో. అంటే చాలా స్టెప్స్ ఉంటాయి ఇందులో, మనం అనుకున్నంత ఈజీ కాదు. బట్ ఖచ్చితంగా జరగాలని నేను త్వరలోనే అనౌన్స్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ రూప గారు. రూప గారు ఫైనల్లీ మెగాస్టార్ చిరంజీవి గారి మీరు మా ఛానల్ ద్వారా బర్త్డే విషయం చిరంజీవి గారికి అందించండి. అండ్ చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చిరంజీవి గారు ఇస్ అ సూపర్ హీరో, లెజెండరీ యాక్టర్, అంటే ఒక గ్రేట్ పర్సన్. అండ్ హిస్ స్పీచ్, హిస్ మోటివేషన్, ద వే హీ ఇన్స్పైర్ పీపుల్, the energy he carries, everything అండి సో గ్రేట్ అబౌట్ హిమ్. అండ్ మాటల్లో ఆయన గురించి ఎక్స్ప్రెస్ చేయలేము. అంత కష్టపడి ఆయన చిన్న స్టేజ్ నుంచి ఆ పొజిషన్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ ట్రీగా తనని నమ్ముకొని తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది వస్తున్నారు, న్యూ టాలెంట్ వస్తుంది. సో ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఆయన 70th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భంగా ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇలాగే మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి రూప గారు, థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారి గురించి బోల్డ్ అని విషయాలు చెప్పారు అండ్ మీ కెరీర్ గురించి కూడా కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. చూసారుగా రూపా ముగ్గళ్ళ గారు ఎంత క్యూట్గా స్వీట్గా అసలు తన అభిమానాన్ని ఎంత బాగా వ్యక్తపరిచారో. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్.